నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూసుకుంటే చాలా వరకు కువైట్ దేశం యొక్క ఐక్యతను చెడగొట్టేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. కువైట్లో మనం చూసుకుంటే 100కు పైగా దేశాలకు సంబంధించిన ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళు పాటిస్తూనే కువైట్లో నివసిస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా రెచ్చగొడుతూ మత కలహాలు సృష్టించే విధంగా ఒక కువైటీ పౌరుడైతే ప్రయత్నించడం జరిగింది. దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లో సోషల్ మీడియాను ఉపయోగించి సమాజాన్ని అవమానించడానికి మరియు మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన ఒక కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ ఐక్యతను దెబ్బతీసేందుకు సమాజంలో అసమ్మతిని రెచ్చగొట్టే విధంగా కువైటీ పౌరుడు ప్రయత్నించాడని చెప్పేసి నిందితుడు కువైట్ దేశంలోని సామాజిక వ్యవస్థను లక్ష్యం చేసుకొని అభ్యంతరకరమైన భాషను కలిగి ఉన్న ఒక ట్వీట్ను పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇది వైరల్ అయ్యిందని చెప్పేసి, అలాగే యొక్క కంటెంట్ మనం చూసుకుంటే రెచ్చగొట్టేదిగా మరియు మతతత్వ కలహాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఆ వ్యక్తి పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి, కువైట్ జాతీయ ఐక్యతకు ముప్పు కలిగించే విధంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం లేదా మతతత్వ విభజనలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే ఏవైనా చర్యలు లేదా ప్రసంగాలకు వ్యతిరేకంగా ప్రయత్నించే ఏవైనా చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. అటువంటి ప్రవర్తనను మేము సహించబోమని చెప్పేసి సామాజిక సామరస్యాన్ని మరియు జాతీయ భద్రతను కాపాడడానికి చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి సోషల్ మీడియా వాడేవారు ఎవరైతే ఉన్నారో మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాలు కానీ మతాలు కానీ రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడొద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.